శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఆత్మబంధువులకు నమస్కారములు. మాఘపురాణం 8వ రోజు కథ. వ్యాఖ్యాత మీ రాధమ్మ. మరి మనం ఒక్కసారి మాఘమాస మాహాత్మ్యం గురించి తెలుసుకున్నట్లయితే, ఆ శ్రీ మహాలక్ష్మి, ఆ యొక్క లక్ష్మీనారాయణుడి యొక్క స్వరూపము ఈ మాఘమాసమంతయును పూజింపబడుచూ ఉన్నది కదా. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన యందు ఉన్న మన యొక్క జీవితము అత్యంత ఫలదాయకముగా ఉండును కదా. మరి ఈ మాఘమాస మాహాత్మ్యం మన హిందూ సాంప్రదాయంలో మాఘమాసంలో నదీ స్నానము, వీలుపడని పక్షంలో మన గృహంలోనే ఉదయపు స్నానము చేసిన తరువాత మన శక్తి కొలది ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించి, ఆ శ్రీమన్నారాయణుని కూడా పూజించి, మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఏదో ఒకటి దానం చేసినందువల్ల కోటి క్రతువులు చేసినంత ఫలితం లభిస్తూ ఉన్నదని మన యొక్క గురువులు తెలియచేస్తూ ఉన్నారు. మన పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ మాఘమాసంలో నదీ స్నానం సర్వ పాపాలను హరిస్తుందని మనం ఈ మాఘమాసపు కథల్లో తెలుసుకుంటూనే ఉన్నాము. మరి కథలోకి వెళ్ళి ఆ మృగశృంగుని పట్టుదల గురించి, ఆయన యొక్క ఆలోచన పరిణితి గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నందువల్ల కథను మరలా మనం కొన్ని అత్యంత క్లుప్తకరమైనటువంటి వాక్యాలతో తెలుసుకుందాం. ఈ మృగశృంగుడు బ్రాహ్మణ యువకుడు కదా. అతను తల్లిదండ్రులను వదిలి బయటకు దేశాటనకు వెళ్ళి అలా అతను తపస్సు చేసుకుంటూ ఎంతోమంది గురువులని ఆశ్రయిస్తూ ఎన్నో ప్రదేశాలు తిరిగి నర్మదా నది వద్దకు వెళ్ళి అక్కడ 3 సంవత్సరములు నదీ స్నానం చేస్తూ ఆ శ్రీహరినే ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉండి ఆయన చివరికి ఆ విష్ణు భగవానుని యొక్క దర్శనము పొందాడు కదా మాఘమాస సమయంలో. పొంది విష్ణువు చేత కొనియాడబడి, నువ్వు నర్మదా నదీ తీరంలో 3 సంవత్సరములు స్నానమాచరించినందువల్ల నీ యందు అనురాగము కలిగి ఉన్నాను అని ఆ సాక్షాత్తు ఆ యొక్క విష్ణు భగవానుడే ఈ మృగశృంగునితో అనెను కదా. ఆ తరువాత తపస్సునాచరించి చివరికి అతని తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవటం, ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఈ మృగశృంగునికి వివాహం చేద్దామని కోరుకోవడం, మృగశృంగుడు తన భార్య ఎలా ఉండాలి అని చెప్పటం, అందుకు ఆ తల్లిదండ్రులు సంతోషించి ఒక మంచి అమ్మాయిని చూడగా ఆ అమ్మాయి పేరు సుశీల. ఆ సుశీల ఈ మృగశృంగునికి ఎంతగానో నచ్చుతుంది. ఎందువల్లనంటే ఆవిడ ఎంతో అణుకువ కలిగినది, సుసంపన్నమైనటువంటి ఆలోచనలు కలిగినది కావటం చేత అతను ఎంతగానో సంతోషించి ఆ అమ్మాయినే చేసుకుంటాను అని అన్నాడు కదా. కథల్లో మనం క్రితం 3 రోజుల నుంచి జరుగుతూ ఉండేటటువంటి కథలు. ఆ విధంగా ఆ సుశీలను వివాహం ఆడదామని అనుకుంటూ ఉన్న తరుణంలో సుశీల, ఆమె స్నేహితురాళ్ళు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ ఒక ఏనుగు ఘీంకారాలు చేస్తూ ఉండటం వల్ల చిన్న ఆపద సంభవించి అది పెద్దగా అయినట్లుగా అయ్యి వారు పరుగులు తీసి ఒక పాడుపడిపోయినటువంటి బావిలో పడిపోయి మరణం సంభవిస్తుంది. అప్పుడు ఈ యొక్క మృగశృంగుడు ఎంతగానో దుఃఖించి నేను ఆ సుశీలనే వివాహం చేసుకోదలిచాను అని ఆయన ఎంతో తపస్సు చేసి ఆ విష్ణు భగవానుడిని పూజించి, ఆ తరువాత ఆ క్రమంలో ఒక ఏనుగుకి అతని యొక్క పూర్వరూపం వచ్చి, గాంధర్వ రూపం వచ్చి, ఆ తర్వాత మరలా అతను యమధర్మరాజుకి తపస్సు చేయగా యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి అతనికి వరాలు ఇస్తాడు.
ఇచ్చి ఆ ముగ్గురి అమ్మాయిలను బ్రతికించడానికి యమధర్మరాజు వరం ఇస్తాడు మృగశృంగునికి. అతను ఎంతో కష్టపడి తపస్సు చేసి చివరికి ఆ ముగ్గురు ప్రాణాలు తీసుకొని వస్తాడన్నమాట. ఆ యమధర్మరాజు యొక్క ధర్మం చేత అతను సాధించగలిగినాడు. మరి మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొని లేచారు. లేచిన తర్వాత వారు యమలోకంలో విశేషాలు, వింతలు ఎన్నో చూశారట. చూసి వాటిని వారి తల్లిదండ్రులకు విన్నవించారట. ఇలా జరిగింది, ఇలా జరిగింది. మేము యమలోకానికి వెళ్ళాము అని అక్కడ విషయాలన్నీ చెప్పటం ప్రారంభించారట. యమలోకమందు మనలాగా ఎంతోమంది చనిపోయినటువంటి మానవులు, జీవులు వారి యొక్క పాప పుణ్యాలను బట్టి శిక్షలను అనుభవించుతూనే ఉన్నారు ఆ పైన. ఒక్కొక్క పాపి వారు చేసిన కర్మలకు ఎంతటి శిక్షణలు అనుభవిస్తున్నారు అని ఆ ముగ్గురు కన్యలు వారి యొక్క తల్లిదండ్రులకి చెప్పారట, వివరించారట. ఎలా చేస్తున్నారట అది? ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింపచేసేవారట. సలసలా కాగిన నూనెలో పడవేస్తూ ఉన్నారట. విష కీటకములు ఉన్న నూతిలో త్రోసివేస్తున్నారట. ఈ విధంగా తలక్రిందులుగా వేలాడగట్టడం, వారి కింద మంట పెట్టడం, ఇంకా మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టడం, ఇవన్నీ చెప్పేసరికి వారి యొక్క తల్లిదండ్రులు భయపడి వణికిపోయారట. ఆ నిజంగా జరిగింది చెప్తూ ఉంటే. పాపం చేస్తే ఇంతటి కర్మని అనుభవించవలసి వస్తుందా అని వారు అనుకున్నారట. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకండి, ఆ నరకబాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానం చేసి ఎవరికి తోచిన దానములు, ధర్మములు చేస్తూ ఉంటే, జపతపములు మంచిగా చేస్తూ పుణ్యకార్యాలను చేస్తూ ఉన్నందువల్ల పాపాలన్నీ పటాపంచలై నశించిపోయి స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చు అని ఆ యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పారట. అంటే ఈ కథ ద్వారా కూడా మనకి మాఘమాసం యొక్క స్నాన ఫలము ఎంత ఉంటుందో, ఎంత ప్రసిద్ధమై ఉంటుందో అనేది మనకు ఈ కథ ద్వారా అర్థమైనది. అంతేకాకుండా ఈ మాఘమాసమందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించినందువల్ల, మన శక్తి కొలది దానములు చేసినందువల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని ఉన్నారు. అలా చేసినట్లయితే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుందట. అంటే యజ్ఞాలు చేసి ఇలా చేస్తారు కదండి, అట్లా అంతటి మంచి ఫలితం కలుగుతుందట. అంతేకాకుండా ఈ మాఘమాసమంతయు కూడా పురాణ పఠనం చేసిన, అనగా మాఘమాసమంతా కూడా ఈ మాఘమాస మాహాత్మ్యం గురించి కథలు చదవటం లేదా వినటం వల్ల ఆ శ్రీహరి యొక్క దయకు పాత్రులవుతామట. ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క కరుణాకటాక్ష వీక్షణములు మన యందు ప్రతిఫలిస్తూ ఉంటాయట. ఈ విధంగా ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ మాఘమాసంలో ఎవరైతే స్నానం ఆచరించి ఆ శ్రీహరిని కీర్తిస్తారో, పూజిస్తారో, వారు అనేక నరక బాధల నుంచి బయటపడి మంచి మార్గం వైపు పుణ్యలోకమునకు వెళతారు అని వారు తల్లిదండ్రులకి వివరించారట. ఈ విధంగా మరి మాఘమాస మాహాత్మ్యం గురించి తెలుసుకున్నాము. మరి ఒక్కసారి ఆ శ్రీహరిని తలుచుకుంటూ మనం రేపటి రోజుకి, అనగా 9వ రోజు కథకు వినడానికి సమాయత్తమవుదాం. ముందుగా శ్రీహరిని తలుచుకుందాం. ఆ మహానుభావుడు ఆ విష్ణుమూర్తి మరి శేషనాగుపై, ఆ శేషశయ్యపై పవళిస్తూ ఉంటాడు కదా, సేద తీరుతూ ఉంటాడు కదా. అది చాలామందికి, చిన్నపిల్లలకి
వారు కొంచెం పెరుగుతూ ఉండే సమయంలో వారికి సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకని ఆ విష్ణు భగవానుడు అలా పాముల మీద పడుకున్నాడు? అసలాయన ఎలా పడుకోగలడు? మనకు భయం కదా! ఎట్లా ఉంటున్నాడు? ఎలా పడుకుంటున్నాడు? అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు చిన్న పిల్లలు. మనకు కూడా ఒక్కొక్కసారి ఆయన ఎలా పడుకుంటాడో భయం వేయదా? లేకపోతే అసల ఆ విధంగా ఉండటం వల్ల ఆయనకి ఇబ్బందికరంగా ఉండదా అని మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏమని తెలియచేస్తున్నారు అంటే మనకి గురువులు, మనం ఒక మనిషి మానవ జీవితంలో ఉండే దశలు, చిన్నతనం, పెరుగుతూ ఉంటాం, యుక్త వయస్సు, ఆ విధంగా ఒక మనం ఒక బాధ్యత కలిగినటువంటి జీవితంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి? ఆ సమస్యల వల్ల మనం ఎలా బాధపడతాము? ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క ఆ శయ్యపై పడుకుంటూ ఆయన ఎలా అయితే ఉంటాడో, మానవ జీవితంలో సమస్యలు కూడా అదే విధంగా వస్తాయట మనుషులకు. ఏదో రకమైన భయము, ఇబ్బంది ఇటువంటి భావాలతో ఉండేటటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. అది ఆయన అలా చూపిస్తాడట ఆయన యొక్క అవతారంతో. ఆ సమస్యలన్నీ కూడా మనకి కుటుంబ పరంగా, మన తల్లిదండ్రులకు, పిల్లలకు, మనకు వ్యక్తిగతంగా ఇలా వస్తూ ఉంటాయి. అనేది ఆయన యొక్క రూపము, ఆయన యొక్క అవతారము తెలియచేస్తూ ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా అటువంటి సమస్యలు శేషనాగులా మనకి భయపెట్టేవిగా ఉంటాయట. ఆందోళన కలిగించేవిగా ఉంటాయి కదా! మన యొక్క సమస్యలన్నీ కూడా. అవన్నీ పోవాలి అంటే విష్ణుమూర్తి మనకి ఏమని ఆయన యొక్క అవతారం ద్వారా మనకి చెప్తున్నారు? రామావతారంతో ఓర్పు, సహనం ఈ రెండింటి ద్వారా మనం జీవితాన్ని ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేది ఆయన యొక్క రామావతారం ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రశాంతమైన ముఖం ఉంటుంది రాముడిది మనకు. ఆయన రామావతారము, ఆయన యొక్క నామము శ్రీరామ అనే పదము మనము పఠించినట్లయితే, జపం చేసినట్లయితే అంతులేని మనశ్శాంతి మనకి లభిస్తుంది కదా! ఆ విధంగా ప్రశాంతంగా ఉండే విష్ణుమూర్తి ముఖమే ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ముఖము. ఆ విధంగా సమస్యల ద్వారా మనం విజయం పొందటం సాధ్యమవుతుంది అని ఎట్లా సాధ్యమవుతుంది? ఓర్పుతో, సహనంతో ఉండటం వల్ల మన యొక్క సమస్యలు పోతాయి. అది ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం యొక్క భావన. అది మనం ఎన్నో రకాల కథల ద్వారా, పురాణాల ద్వారా వింటూనే ఉన్నాము. ఈ విధంగా ఆయనని స్మరించుకుంటూ, ఆ మహానుభావుడిని తలుచుకుంటూ, ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ మనం రేపటి రోజుకి ప్రయాణిద్దాం. రేపు 9వ రోజు కథని తెలుసుకోబోతున్నందుకు మనం ఎంతగానో అదృష్టవంతులము, పుణ్యాత్ములము అయి ఉన్నాము. ఆత్మబంధువులకు నమస్కారములు.